నీ జీవితంలో ఉన్న ఎవ్వరికీ తెలియని అమ్మాయి ఎవరు? తన పేరు వచ్చేసి వర్ష. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా. సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎండ్లో వచ్చి తనే నాకు అప్పుడు ప్రపోజ్ చేసింది. ఎన్ని ఇయర్స్ ఇలా కంటిన్యూ అయింది జర్నీ మీది? 3 years అయిందండి. ఓకే, మరి ఎందుకు సడన్గా తనతో విడిపోయావు? ఒకరోజు తను వాళ్ళ అన్నతో బయటకు వచ్చింది. ఐ మీన్ మార్కెట్కి వచ్చింది కదా, అలా వచ్చింది. పిలిచింది, ఇలా వెళ్తున్నా రా చూడాలని. వెళ్ళా నేను కూడా. మరి వాళ్ళు కొంచెం దూరంలోనే ఉన్నారు. వాళ్ళ అన్న ఒక దగ్గర ఉన్నారు. ఆమె రోడ్ క్రాస్ చేసే టైంలో లారీ వచ్చి నీ కళ్ళ ముందే అంటే లైక్ తను ఇప్పుడు మంచిగా ఉందా లేకపోతే ఏమైంది? నా లైఫ్లో అంటే సింపుల్గా చెప్పాలంటే శ్రీతులో వర్షాన్ని చూసుకున్నా అంతే అండి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జై సిరికొండ. సో అందరూ అడుగుతున్నారు కదా రౌడీ రవి లవ్ స్టోరీ కావాలని. మనోడిని ఒక 5 days నుంచి కంటిన్యూగా అడుగుతున్నా. అరే నీకు లవ్ స్టోరీ అందరూ తెలుసుకోవాలని ఉంది, చెప్పాలి, వాళ్ళందరూ నీ గురించి తెలుసుకోవాలి. ఏంటి రౌడీ రవి ఏంటి, అసలు తన పాస్ట్ ఏంటి, ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. అదే విషయంతో నేను రవితో మాట్లాడితే వాడు చాలా ఎమోషనల్గా అన్నా నేను చెప్పలేను ఆ స్టోరీ. ప్లీజ్, నేను గతాన్ని మర్చిపోవాలనుకుంటున్నాను. మళ్ళీ అవన్నీ తవ్వి నన్ను ఎమోషనల్గా బాధ పెట్టొద్దన్న. ప్లీజ్, దీంట్లో అయితే నేను సపోర్ట్ చేయలేనన్నా, నేను చెప్పలేను ఆ స్టోరీని, అది ఇదని చాలా ఎమోషనల్ అయ్యాడు. సో నేనే కూర్చోబెట్టి మాట్లాడా. అది నీలో నువ్వు ఉంచుకుంటే బాధపడతావు, 10 మంది చెప్తే నీకు భారం తీరినట్టుంటుంది, నీ గురించి కూడా అందరికీ తెలుస్తుందిరా అని ఒక 10 నిమిషాలు మోటివ్ చేసి రవిని తీసుకుని వచ్చాను. సో రవి గురించి, వాడి లవ్ స్టోరీ గురించి వాడి మాటల్లో తెలుసుకుందాం. ఇప్పుడైతే రవి దగ్గరికి వెళ్దాం. రవి, చెప్పండి అన్న. రౌడీ రవి. సో రౌడీ అనే వర్డ్ నువ్వు పెట్టుకున్నావు లేకపోతే ఎలా వచ్చింది? అది వచ్చింది నా లైఫ్లో ఒకసారి. సరే, దానికంటే ముందు రౌడీ రవి లైఫ్లో శ్రీతన కాకుండా ఒక ఫస్ట్ లవ్ ఉంది నీకు. ఎవరికైనా ఫస్ట్ లవ్ ఉంటుంది, కామన్. సో ఆ ఫస్ట్ లవ్ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అసలు ఏమైంది, ఏంటి, నీ జీవితంలో ఉన్న ఎవ్వరికీ తెలియని అమ్మాయి ఎవరు? ఇప్పుడు అవంతా ఎందుకన్నా, మళ్ళీ నేను ఎక్కడనో వెళ్ళిపోతా తెలుసా. తెలియాలి రవి, ఎందుకంటే జనాలంతా తెలుసుకోవాలనుకుంటున్నారు. రవి పాస్ట్ మేము తెలుసుకోవాలి, తన స్టోరీ మాకు కావాలి, ప్లీజ్ చెప్పండి అన్న, తనతో చెప్పించండి అన్న, వీడియో చేయండి అన్న అడుగుతున్నారు. సో నువ్వు చెప్పాలి ప్రతి ఒక్కటి. అసలు ఏమైంది, ఆ ఫస్ట్ లవ్ ఎవరు, ఎలా స్టార్ట్ అయింది? తన పేరు వచ్చేసి వర్ష. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా. సో వర్ష ఎలా పరిచయం ఫస్ట్ నీకు? కాలేజీలో పరిచయం అయిందన్న. నేను వచ్చేసి అప్పట్లో ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ నాది. తను వచ్చేసి ఫస్ట్ ఇయర్. మా కాలేజీలో కొత్తగా జాయిన్ అయింది అప్పట్లో. కాలేజీలో పార్టీస్ అవుతాయి కదా, అక్కడ చూసినమ్మడి వన్సర్ లేవు. లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ప్రతి లైఫ్లో ఉంటుంది కదా, నా లైఫ్లో కూడా అలా వన్ సైడ్ లేవు. అక్కడ నుంచి చాలా ట్రై చేసా, ఎంత ట్రై చేసినా పోజులు కొట్టేదన్నా, అసలు పట్టించుకునేది కాదు. అమ్మాయిలు అట్లనే ఉంటారులే, బయటకు కనిపించారు. అలానే లవ్ చేసా. తను సడన్గా ఎందుకో తెలియదు, ఒక 10 days కాలేజీకి రాలేదు. అంటే మీ లవ్ తెలిసింది, తనకు చెప్పావా లేదా? ఇంకా చెప్పలేదు అప్పటికి. 1 side లవ్వే. జస్ట్ ఒక
చెప్పుకున్న అంతే, ఫ్రెండ్స్కి చెప్పుకున్న అంతే. కానీ వాళ్ళు కూడా సపోర్ట్ చేసేది చాలా. 10 days కాలేజీకి రాకపోతే నాకు చాలా భయమైంది అన్న. ఎందుకో అంటే ఎలా అంటే ఉంటుంది అన్న, కాలేజీ రాకపోతే కొంపేసి ఇంట్లో మ్యారేజ్ చేస్తుర్రా అలాంటి. ఈ ఏజ్లో ముందే ఫస్ట్ ఇయర్కే మ్యారేజ్లు చేస్తారు ఫ్యామిలీలో. అలా భయమైంది నాకు. మళ్ళీ 11th day కాలేజీకి వచ్చింది. ఓకే. అప్పుడు ఎట్లుంటుంది అన్న? చాలా మిస్ అయ్యి ఉంటావు ఈ 10 daysలో. చెప్పలేనంత మిస్ అయ్యన్న. అప్పుడు వచ్చాక 11th day నార్మల్గా మాట్లాడితే నార్మల్గానే పరిచయం అయింది అంతే. తర్వాత అలా 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 పరిచయం అయిన తర్వాత కొన్ని డేస్కి ప్రపోజ్ చేశాను. అప్పుడు కూడా అంత యాక్సెప్ట్ చేయలేదు. ఓకే. ఎగ్జాక్ట్గా నేను సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎండ్లో వచ్చి తనే నాకు అప్పుడు ప్రపోజ్ చేసింది. వర్షనే నీకు వచ్చి ప్రపోజ్ చేసింది. ఏమని? ఎన్ని రోజులు ఉన్న లవ్ని ఆ రోజు చూపించింది నేను వెళ్ళిపోయే టైంలో. ఓకే. యాక్సెప్ట్ చేసావు అప్పుడు నువ్వు? అన్న నేను ఇప్పటి నుంచి వెయిట్ చేశాను, ఎందుకు యాక్సెప్ట్ చేయను అన్న. అప్పుడు నేను చెప్పలేని బాధలో అంటే ఇక్కడ చెప్పుకోలేని ఆనందం ఆ టైంలో. ఎన్ని ఇయర్స్ ఇలా కంటిన్యూ అయింది జర్నీ మీది? 3 years అయిందన్న. ఓకే. మరి ఎందుకు సడన్గా తనతో విడిపోయావు? విడిపోలే అన్న, బాధ ఉంది చాలా. బాధ అంటే పెళ్ళయిందా తనకి? లేదన్నా, మోసం చేసి వెళ్ళిపోయిందా? అంతకంటే మించి ఉందన్న నా లైఫ్లో. అంటే ఇంకేమైనా అయిందా? ఒకరోజు తను వాళ్ళ అన్నతో బయటకు వచ్చింది. ఐ మీన్ మార్కెట్కి వచ్చాను కదా, అలా వచ్చింది. పిలిచింది, ఇలా వెళ్తున్నా రా చూడాలని. వెళ్ళా నేను కూడా. మరి వాళ్ళు కొంచెం దూరంలోనే ఉన్నారు. వాళ్ళ అన్న ఒక దగ్గర ఉన్నారు, ఆమె రోడ్ క్రాస్ చేసే టైంలో లారీ వచ్చి ఒకేసారి వర్షనే నీ కళ్ళ ముందే అంటే లైక్ తను ఇప్పుడు మంచిగా ఉందా లేకపోతే ఏమైంది? నా లైఫ్లో చనిపోయిందా? కళ్ళ ముందే చచ్చిపోయిందన్నారు. అంటే ఇప్పుడు దాకా రౌడీ రవి మీకు ఒకటే యాంగిల్లో కనిపించాడు కదా, కానీ నాకు ఇప్పుడుదాకా తెలీదు వాడి గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలుసు. పాస్ట్లో ఆ అమ్మాయిని వదిలేసాడేమో లేకపోతే ఇంకేదో అనుకున్నా, కానీ చనిపోతుంది అని అనుకోలేదు నేనైతే. డెఫినెట్లీ 3 years అయిందా ఇదంతా జరిగి? సో సాడ్. ఎలారా నాయన, ఇంత బాధను లోపల పెట్టుకొని మాతో నవ్వుకుంటూ తిరుగుతున్నావు? తప్పదన్న, లైఫ్ లీడ్ చేసుకోవాలి, అమ్మ నాన్నని తీసుకోవాలంటే తప్పదుగా. బాధ ఎలా ఉంటుందో తెలుసు అన్న. ఒక లవర్ తన ముందే చనిపోతే. అవునులే, ఇలా రేపు ప్రేమించి పెళ్ళి చేసుకుంటామని చెప్పి వదిలేసి వెళ్ళిపోతేనే తట్టుకోలేకపోతున్నారు. అలాంటిది జీవితాన్ని కనీసం అలా చెప్తారన్న. అలా చెప్పినప్పుడు కనీసం చూసుకోవడానికి ఉంటారు, కనీసం చూసి సంతోషపడతారు. నా లైఫ్లో అది కూడా లేదన్న. మళ్ళీ మరి దొరికినంత దూరం ఏం చేయలేము రా దానికి. ఉన్న బాధనంతా బయటికి తీసే. నువ్వెంత ఏడిస్తే ఆ పెయిన్ అంతా రిలీఫ్ అవుతుంది. ఎందుకంటే కళ్ళ ముందు మనిషి మాయమైపోవడానికి నువ్వు చూసావు. ఆ బాధ నీకు మాత్రమే తెలుస్తుంది. నేను ఎన్ని మాటలు చెప్పినా నీకు అవి మాటలు మట్టుకు ఉంటాయి. ఎందుకంటే ఆ భారం, ఆ బరువు నువ్వు మోస్తున్నావు కాబట్టి.
సో శ్రీతుని ఎందుకు తీసుకొచ్చావు మళ్ళీ? అంటే తను ఇంత బాధలు ఉన్నావు కదా, తను పోయింది, తను చనిపోయింది. చనిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ అయిపోయింది. ఎలానో నాకు స్టడీ మీద అంటే ఇంట్రెస్ట్ లేదు. నాకు ఒకప్పుడు లేదంటే ఫోటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ అన్న. నాకు ఎడిటింగ్ కావాలి, ఫోటోగ్రఫీ కావాలని చెప్పి ఎప్పటి నుంచో గోల్స్ ఉన్నాయి. అలా సిటీకి వచ్చి ఫోటోగ్రఫీ ట్రై చేసా, చాలా వెడ్డింగ్స్ కూడా చేసా, అలా కూడా బతికిన. తర్వాత అందులో ఉన్న తర్వాత ఈ లైఫ్ నాకు సెట్ అవ్వద్దు, నేను అనుకున్నది దొరకట్లేదు అని చెప్పి సినిమా ఇండస్ట్రీకి వచ్చా. సినిమా ఇండస్ట్రీలో ఎడిటింగ్కి వచ్చా. అక్కడ ఎడిటింగ్ నేర్చుకొని మరి ఎలా అంటే అన్నవాళ్ళు ఉండేవారు, ఇక్కడే పరిచయం అయ్యారు. వాళ్ళ రూమ్లో ఉన్నప్పుడు కనీసం ఒక్కో టైంలో ఫుడ్ కూడా ఉండేది కదన్న. అన్ని కష్టాలు పడి ఎడిటింగ్ నేర్చుకొని వన్ డే అయితే ఒకసారి ఇప్పటికి గుర్తుంటుంది నా లైఫ్లో ఆ మూమెంట్. ఎలా అంటే తినడానికి ఫుడ్ లేదు, చక్కెర తిని పడుకున్నాం అనాలని. నీ లైఫ్లోనే కాదు, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. తల్లిదండ్రులని కాదని ఏదో చేద్దామని ఇండస్ట్రీకి వచ్చి ఆర్టిస్ట్ అవ్వాలను డైరెక్ట్. ఆ టైంలో మా వాళ్ళు చాలా చెప్పారు, మా పేరెంట్స్, వద్దురా ఇక్కడే ఉండు, పర్లేదు, ఏం పని చేయకుండా పర్లేదు, వచ్చేసి ఇక్కడే ఉంది అని. అయినా సరే నాకు గోల్ ఇంపార్టెంట్ కాబట్టి ఎన్నో చేసి లాస్ట్కి వస్తే ఈ స్థాయిలో ఉన్నా మంచిగా. శ్రీతుని లైక్ ఎలా, శ్రీతు ఎలా పరిచయం? ఎడిటింగ్ చేసే టైంలో నార్మల్గా రీల్స్ చూసేవాడిని అప్పుడప్పుడు. అలా చూసినప్పుడు ఒకసారి కనిపించింది, బాగుంది. అప్పట్లో చూసినప్పటి నచ్చింది. నచ్చితే చాలా ట్రై చేసా, వెతికా, ఎవరికెవరికో మెసేజ్ చేస్తే లాస్ట్కి కళ్యాణ్ అని తెలుసు కన్నా. తెలుసు కళ్యాణ్. ఆయన కాంటాక్ట్ దొరికింది, ఆయన నుంచి శ్రీతు పరిచయం. కాదు రవి, ఇంత బాధలో ఉన్న ఒక అమ్మాయిని చేతులారా అంటే నువ్వు పోగొట్టుకోలేదు, అది దేవుడు చేసింది, దానికి ఏం చేయలేం. ఒక పర్సన్ మిస్ అవుతూ ఉండి మళ్ళీ ఇంకో పర్సన్ని ఎలా రానిచ్చావు? అంత డేర్ ఎలా చేసావు? అంటే ఏమన్నా సపోర్టింగ్ కోసమా లేకపోతే ఎలా? సపోర్టింగ్ అని కాదు, ఒకటి చెప్పానా, వన్ సైడ్ లవ్ చూసినప్పుడు నచ్చిందని, అలా నచ్చేసింది పిల్ల. ఎందుకు తెలియదు. అంటే సింపుల్గా చెప్పాలంటే శ్రీతులో వర్షాన్ని చూసుకున్నా అంతే అండి. శ్రీతు చెప్పావా వర్ష గురించి? తను నాకు ప్రపోజ్ చేయకన్నా ముందు చెప్పిన. అర్థం చేసుకున్నా. చాలా ఎమోషనల్ అవ్వలేదా? నేను ఎంత ఎమోషనల్గా అనిపిస్తుంది తన అవ్వలేదా? తను చాలా ఏడ్చింది అప్పట్లో. తన లైఫ్లోనే కాకుండా ఇక్కడ ఏమైతుందంటే తన లైఫ్లో కూడా ఇలాంటివి కొన్ని అయినాయి. శ్రీతు లైఫ్లో సేమ్ లైఫ్ ఉంది ఇద్దరు ఇక్కడ, సిమిలర్ లైఫ్. సో బయటికి కనిపించేంత హ్యాపీగా అయితే లేడని నాకు తెలుస్తుంది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మోర్ ఓవర్ రౌడీ అనే పేరు ఎలా వచ్చిందిరా? వాట్సనే పెట్టిందన్న. కాలేజీలో అవా ఉండేది, చాలా కొట్లాడాలి, ఎన్నో గొడవలు చేసినాం. అప్పట్లో తనే పెట్టింది రౌడీ అని. సో రౌడీ రవి. 18 ఎందుకు ఉంటుందంటే నాకు ఇన్స్టాగ్రామ్ నేమ్లో 18 అంటే కోయిల్ ఇష్టం. సో 3 మిక్స్ చేసుకున్నా, రౌడీ రవి 18. సో రవి అయితే చాలా ఎమోషనల్ ఆడు కనిపిస్తున్నాడు కదా, నవ్వలేక ఏడవలేక నాకు అర్థమవుతుంది. అంటే ఒక పర్సన్ కోల్పోతే అది ఎంత పెయిన్ ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడు వాడు అదే ఫీల్ అవుతున్నాడు. నాకు తెలియదు వీడు ఇంత ఎమోషనల్ అని, వీడు లైఫ్లో ఇంత లవ్ ఉందని ఐ నెవర్ ఎక్స్పెక్ట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీకు కూడా చెప్తున్నారు అవి, లోపల ఏదైనా పెయిన్ ఉంటే బయటికి షేర్ చేయండి. కష్టమన్నా నా లైఫ్లో అదొకటి ఉంది. అది అందరు చేయలేరు, కానీ షేర్ చేయడానికి ట్రై చేయండి. పేరెంట్స్కి కాకపోయినా కనీసం ఫ్రెండ్స్కైనా చేయండి, కొంచెమైనా రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు నాతో చెప్పిన నీకు ఉండదా లేదా? రిలీఫ్ 100% ఉంటుంది, నమ్మండి. ప్రేమల కోసం లేకపోతే
బ్రేకప్లు అయినా ఇంకేదైనా సూసైడ్ చేసుకోకండి. ఎందుకంటే జీవితం చాలా చిన్నది, మిమ్మల్ని నమ్ముకున్న పేరెంట్స్ ఉన్నారు. సో బెస్ట్ లైఫ్ కదా, జీవితం ఊరికే రాదు, వచ్చిందని అస్సలు స్పాయిల్ చేసుకోకండి. సో రవి లైఫ్లో కూడా ఎంత ఎమోషనల్ సాడ్ లవ్ స్టోరీ ఉంటుందని ఎవరికి తెలియదు. నువ్వు శ్రీతుని అంత కేరింగ్గా చూసుకుంటున్నావు నువ్వు. సో రవి, నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? అలా అయితే ఎవరి లైఫ్లో ఉండొద్దన్న. మరీ ఉన్నా ఒక కళ్ళ ముందే లవ్ చనిపోతే ఆ బాధను తట్టుకోలేరు మీరు ఎవరు. ఉన్న రోజులు అయితే మంచిగా ఉండండప్ప. అది ఒకవేళ కొన్ని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో అది నాకు తెలుసు, అనుభవించా కాబట్టి నాకు తెలుసు. కష్టమని చెప్పడానికి కూడా రావట్లేదు నాకు. సరే, ఇంకా ఎమోషనల్ చేయడం నాకు ఇష్టం లేదు. డెఫినెట్లీ మీరు అందరూ అడిగిన కోరిక మేరకు మన రౌడీ రవి స్టోరీ అయితే బయటకు తీసుకొచ్చిన. మనోడు చాలా ఎమోషనల్ అవుతున్నాడు. వీడియోలో నేను చూపించలేకపోవచ్చు, కానీ దగ్గర ఉన్నప్పుడు నాకు తెలుస్తుంది వాడు ఎంత ఎమోషనల్ అవుతున్నాడు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి స్టోరీస్ ఇంకా తెలుసుకోవాలన్నా, లేకపోతే మీ స్టోరీస్ మాకు షేర్ చేయాలన్నా కామెంట్ బాక్స్లో పింగ్ చేయండి. డెఫినెట్లీ నేను రిప్లై ఇచ్చి మీ స్టోరీస్ని అందరూ తెలిసేలా చేస్తాను. థ్యాంక్ యూ.